నమస్తే. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, సింపుల్ గా చెప్పాలంటే ఎయిడ్స్. పదం పొట్టిదే కానీ రోగం మాత్రం మహాగట్టిదే. మానవ జాతిని ఒక ఆట ఆడిస్తోంది. అతి చిన్న వైరస్ ఆజానుబాహుడైన మనిషిని మరణశయ్యపై పడుకోబెడుతోంది. శరీరాన్ని పీల్చి పిప్పి చేసి ఎముకల గూడుగా మార్చివేస్తోంది. 3 దశాబ్దాల క్రితం దాపురించిన ప్రాణాంతక వైరస్ సైంటిస్టులకు అంతుచిక్కని బ్రహ్మ పదార్థమై కూర్చుంది. ఈ ప్రాణాంతక వ్యాధిపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఎయిడ్స్ వ్యాధికి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. హెచ్ఐవి వ్యాప్తిలో యావత్ దేశంలోనే ఏపీది సెకండ్ ప్లేస్. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి న్యాకో లెక్కల ప్రకారం ఇండియాలో 24 లక్షల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులుండగా మన రాష్ట్రంలో వారి సంఖ్య సుమారు 5 లక్షలు. 20% పైగా బాధితులు ఏపీలోనే ఉండడం ఆందోళనకరం. గతేడాది 6026 హెచ్ఐవి కేసులతో గుంటూరు జిల్లా ఎయిడ్స్ వ్యాప్తిలో నెంబర్ 1 గా నిలిచింది. తూర్పుగోదావరి 5585, కృష్ణా జిల్లా 4946, హైదరాబాద్ 4567 హెచ్ఐవి పాజిటివ్ ఎయిడ్స్ కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇవన్నీ ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన కేసులు మాత్రమే. సర్కారు దృష్టికి రానివి ఇంతకు 10 ఇంతలుండొచ్చనేది స్వచ్ఛంద సంస్థల అంచనా. గిరిజన ప్రాంతాల్లోనూ పెద్దెత్తున హెచ్ఐవి సోకుతుండడం ఆందోళన కలిగించే అంశం. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల్లో భారీ సంఖ్యలో చిన్నారులు ఉండడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఆఖరికి తల్లి గర్భంలోకి హెచ్ఐవి చొచ్చుకొస్తోంది. అరక్షిత లైంగిక చర్యలు, అన్స్టెరిలైజ్డ్ సిరంజులు, కలుషిత రక్తం, హోమోసెక్స్ తదితర మార్గాల ద్వారా ఈ వైరస్ జెట్ స్పీడ్తో విస్తరిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తూనే ఉన్నాయి. అయితే ప్రజలు పూర్తిగా చైతన్యవంతులైనప్పుడే ఈ ప్రాణాంతక వ్యాధి అంతమవుతుంది అనడంలో సందేహం లేదు. ఎయిడ్స్ అంటే ఏంటి? గుర్తించిన వెంటనే ఏం చేయాలి? ఏ డాక్టర్ వద్దకు వెళ్ళాలి? ఎయిడ్స్ కి సంబంధించి పూర్తి అవగాహనను మీకు అందించడానికి ప్రస్తుతం టీవీ5 స్టూడియోలో ఉన్నారు శ్వాస ఫౌండేషన్స్ చైర్మన్ డాక్టర్ వీరపునేని విష్ణురావు గారు. సో డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న మనం ఏం చేస్తామంటే ప్రపంచ ఎయిడ్స్ దినంగా జరుపుకుంటూ ఉంటాం. సో ఈ డే యొక్క ప్రాముఖ్యత ఏంటంటారు? ప్రతి వ్యాధికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దినాన్ని జరుపుకోవటం అనేది మనం ప్రపంచవ్యాప్తంగా WHO ఆధ్వర్యంలో చూస్తున్నాం. అయితే 1987వ సంవత్సరంలో ఈ కాన్సెప్ట్ వచ్చింది. 81లో మొట్టమొదటిసారిగా ఎయిడ్స్ వైరస్ను గుర్తించడం అనేది జరిగింది. సో 87వ సంవత్సరంలో 88 నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1ని ప్రపంచ ఎయిడ్స్ దినంగా జరుపుకుంటున్నారు. అంటే ఈరోజు ఏంటంటే ఎయిడ్స్ గురించే మాట్లాడటం వల్ల ప్రపంచంలో NGOలు కానివ్వండి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, మీడియా కానివ్వండి, అన్ని బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సొసైటీని కబళిస్తున్నటువంటి ఈ ఎయిడ్స్ మహమ్మారి మీద కనుక మనం మాట్లాడటం మొదలుపెట్టినట్లయితే దీని యొక్క ఆ ఉధృతిని మనం తగ్గించవచ్చు అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే ఇప్పటికీ ఈ సంవత్సరం యొక్క నినాదం ఏంటంటే 2011 నుంచి 2015 వరకు ఈ నినాదం ఏం తీసుకున్నారంటే గెటింగ్ టు జీరో, అంటే నెంబర్ ఆఫ్ హెచ్ఐవి ఎయిడ్స్ కేసులని 0 స్థాయికి తీసుకురావటం, జీరో న్యూ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ అంటే కొత్తగా ఇన్ఫెక్షన్లని మళ్ళీ 0 స్థాయికి తీసుకురావటం, ఎవరికి కూడా హెచ్ఐవి సోకకుండా ఉండటం, తర్వాత జీరో డిస్క్రిమినేషన్ అంటే హెచ్ఐవి సోకిన వాళ్ళని, ఎయిడ్స్ సోకిన వాళ్ళని మనం దూరంగా పెడతాం. సో ఆ డిస్క్రిమినేషన్ అనేది పాటించడం, జీరో డిస్క్రిమినేషను. తర్వాత జీరో ఎయిడ్స్ రిలేటెడ్ డెత్స్ అంటే ఎయిడ్స్ వల్ల మరణించేటటువంటి అంటే మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, వాటిని 0 స్థాయికి తీసుకురావటం.
అంటే ఎయిడ్స్ వల్ల చనిపోవద్దు మనిషి అనేటటువంటి నార్మల్ జీవితాన్ని గడపగలగాలి అనేటటువంటి సందేశాన్ని ఈ రోజు ద్వారా ఇస్తున్నారనమాట. అంటే దాదాపు 36 మిలియన్ల మంది ఈరోజు ప్రపంచంలో, అంటే 3,60,00,000 మంది ఇప్పుడు ఎయిడ్స్తో బాధపడుతున్నారు. ఇప్పటికీ 3,36 మిలియన్ల మంది చనిపోయారు ఎయిడ్స్తో. సో 3,60,00,000 మంది చనిపోయారు. ప్రస్తుతం 3,60,00,000 మంది దీంతో జీవిస్తున్నారనమాట. సో ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఎంతమందికి మనం వైద్యం అందిస్తున్నాం, ఇంకా ఎంతమంది వైద్యం అందుకోవటానికి పాపం దూరంగా ఉండిపోయారు. కేవలం 10 మిలియన్ల మంది మాత్రమే ఇప్పుడు వైద్యం తీసుకుంటున్నారు. రీజన్ ఏమంటారు? అంటే ఈ 26 మిలియన్ మంది అవగాహన లేకపోవడం, ఇన్ఫర్మేషన్ అందుకే ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల. అంతే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది ఏంటంటే, కేవలం మరి 36 మిలియన్ల మంది బాధపడుతున్నారు. కేవలం అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది 10 మిలియన్ల మంది, ప్రపంచవ్యాప్తంగా నేను చెప్పేది. సో 10 మిలియన్ల మంది మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, 26 మిలియన్ల మంది మరి తీసుకోవటం లేదు. కాబట్టి దీని గురించి ఎక్కువగా మాట్లాడాలి. అయితే మన దేశమే నెంబర్ 1గా ఉందన్నమాట. సో ఎయిడ్స్లో ఇప్పుడు ప్రస్తుతం మన దేశం, అంటే ఫిగర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇండియా అనేది టాప్ లెవెల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కేసుల్లో 60 to 70% ఆఫ్ ద పీపుల్ సబ్ సహారన్ కంట్రీస్లో ఉన్నారు. మిగతా 30%లో 15% మంది ఇండియాలోనే ఉన్నారు. అందరు సౌత్ ఈస్ట్ ఏషియాలో దాదాపు 75% మంది. అంటే మనం చైనా కంటే కూడా మనం ఈ విషయంలో మాత్రం ఈ ఎయిడ్స్ రోగుల సంఖ్యలో భారతదేశమే టాప్ ఉంది. భారతదేశంలో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టాప్. సో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క లెక్కలు కనుక మనం చూసినట్లయితే, ఏపీలో మన భారతదేశంలో ఇప్పుడు ఒక 24 నుంచి 30 లక్షల మంది, ప్రస్తుతం ఒక 3 మిలియన్ల మంది మనం హెచ్ఐవితో బాధపడుతుంటే, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5 లక్షల మంది. సో దాదాపు 15 to 20% ఆఫ్ ది ఎయిడ్స్ కేసెస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1కి వెళ్ళిపోయింది. హైదరాబాద్ ఎయిడ్స్ పొజిషన్లో టాప్ ఉంది, ఫాలోడ్ బై గుంటూరు. దాని తర్వాత ఈస్ట్ గోదావరి, కృష్ణా, మహబూబ్ నగర్ జిల్లాలు, ఇవన్నీ కూడా. సో ఈ విధంగా కాబట్టే మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఎయిడ్స్ మీద ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన కలిగించవలసినటువంటి అవసరం ఉంది. దానికోసం శ్వాస ఫౌండేషన్ అనేది ఏం తీసుకుంది అంటే, ప్రజల దగ్గరికి ఈ అవగాహన కార్యక్రమాలని ఈ పాటల ద్వారా తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట. ఇది ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉన్నాయి, స్టేట్స్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉంది, నేషనల్ లెవెల్లో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలు ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటి ఆధ్వర్యంలో ఎన్జిఓస్ అందరూ కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 40 నుంచి 50 ఈ హెచ్ఐవి సెంటర్స్, అంటే ట్రీట్మెంట్కి ఇచ్చే సెంటర్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో కలిసి కనుక మనం పనిచేయగలిగితే, కామన్ అన్నాను, ఎవరు రూరల్ ఏరియాలోనే ఎక్కువ మంది బాధపడుతున్నారు. 60 to 70% ఆఫ్ కేసెస్ ఆర్ ఇన్ ద రూరల్ ఏరియాస్. ఎయిడ్స్ అనే వరకు చాలా మంది వరి అయిపోతుంటారు. సో ఎటువంటి సిమ్టమ్స్ ని బట్టి వీళ్ళు గుర్తించాలి? గుర్తించిన వెంటనే ఇంకొక డౌట్, ఏ డాక్టర్ వద్దకు వెళ్ళాలి? సో ఇది వైరస్ వల్ల వచ్చేటటువంటి రీట్రో వైరస్ అంటాం, లెంటీ వైరస్. ఈ వైరస్ అనేది మేజర్గా 4 రూపాల్లో ఒక మనిషి నుంచి ఒక మనిషిలోకి ఎంటర్ అవుతుంది. నెంబర్ 1 సెక్సువల్, దీని ద్వారా ఎంటర్ అవుతుంది. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మదర్ టు చైల్డ్, అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి మదర్లో నుంచి ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ, లేకపోతే డ్యూరింగ్ లేబర్ టైంలో కానీ, అంటే డెలివరీ అయ్యే టైంలో కానీ, లేకపోతే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కానీ, సో బిడ్డకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే డ్రగ్ యూజర్స్, సో ఇంజెక్షన్ డ్రగ్ యూజర్స్ అనమాట, వాళ్ళ వల్ల వచ్చేటటువంటి. ఇంకోటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల వచ్చేటటువంటి. ఇంకోటి ఏంటంటే ఆక్యుపేషనల్స్, ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, నర్సులు ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ ఈ యొక్క యాక్సిడెంటల్ ప్రిక్స్ అయ్యేటటువంటి ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్స్ అంటాం. వీటి వల్ల ఈ యొక్క వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని నివారణకి అంటే ప్రివెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ నౌడేస్. సో దాని గురించి షార్ట్ బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దామండి. వరల్డ్ ఎయిడ్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఎయిడ్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్. సరే, ఇందాక మనం చెప్పుకున్నట్టు అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఎయిడ్స్ రాకుండా కానివ్వండి, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇండియాలోనే అంటే టాప్ లెవెల్లో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంది, దాని తర్వాత హైదరాబాద్లోనే ఎక్కువగా ఈ కేసులు మనం చూస్తున్నాం. సో దీని గురించి ఒకసారి. అయితే ఫస్ట్ ఈ హై రిస్క్ గ్రూప్స్ అంటాం, ఎవరిలో ఈ యొక్క హెచ్ఐవి, ఇప్పుడు మన దేశంలో మనం తీసుకున్నట్లయితే దాదాపు 30 లక్షల మంది, 25 నుంచి 30 లక్షల మంది ఇండియాలో ఇప్పుడు దీంతో బాధపడుతున్నారు.
వీళ్ళల్లో దాదాపు ఒక 12 నుంచి 15 లక్షల మంది పాపం ఫీమేల్ సెక్స్ వర్కర్స్లో ఉంది ఇది సమస్య. తర్వాత ట్రక్ డ్రైవర్స్లో ఉంది. దాని తర్వాత ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళు, ఐవీ డ్రగ్ యూజర్స్, వీళ్ళు డ్రగ్స్కి అలవాటైన వాళ్ళు, వాళ్ళల్లో ఉంది వీళ్ళందరికీ. ఫీమేల్ సెక్స్ వర్కర్స్ దగ్గరికి పోయేటప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి, అది కామన్గా లేదు. తర్వాత ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళు ఇప్పటికి కూడా ఊర్లలో ఏ ఇంజెక్షన్ పెడితే ఆ ఇంజెక్షన్, ఏ సిరంజితో పెడితే ఆ సిరంజితోని, సో బ్లడ్ టెస్ట్ చేయకుండా ఎక్కించుకోవటం, సో గాయాల అంటే వీటన్నిటి వల్ల కూడా ఒక మనిషి నుంచి ఒక మనిషికి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనం తక్కువ స్థాయిలో మినిమంగా తీసుకురావాలి అంటే మనం తీసుకోవాల్సినటువంటి ఏంటంటే కాండోమ్ యూజ్ చేయటం కానివ్వండి, దాని తర్వాత డిస్పోజబుల్ నీడిల్స్ వాడటం కానివ్వండి, దాని తర్వాత యూనివర్సల్ ప్రికాషన్స్ అనేవి ప్రొటెక్టివ్ ప్రికాషన్స్ తీసుకోవటం కానివ్వండి. సో ఇలాంటివన్నీ ఐవీ డ్రగ్ యూజర్స్లో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ యొక్క ఎయిడ్స్ యొక్క హెచ్ఐవి యొక్క ఇన్సిడెంట్స్ని మనం చాలా తక్కువ వరకు తీసుకురావచ్చు. ఇంకా అతి ముఖ్యమైన ఏంటంటే ఒకసారి గుర్తించిన తర్వాత వాళ్ళల్లో ఉండేటటువంటి లక్షణాలు ఏంటి. సో మెల్లగా ఈ రీట్రోవైరల్ సిండ్రోమ్ అంటాం, అంటే ఇది ఈరోజు వాళ్ళకి ఎంటర్ అయింది అనుకున్నాం, ఒక 3 నెలల లోపల చలి జ్వరం, సో ఫ్లూ అనమాట, ద ఫ్లూ దట్ నెవర్ గోస్. సో చలిగా ఉండటం, జ్వరం రావటం, వీక్నెస్గా ఉండటం, వెయిట్ తగ్గిపోవటం ఒక 3 నెలల పాటు ఉంటుంది. ఇది ప్రైమరీ ఇన్ఫెక్షన్ అంటాం. ఈ ప్రైమరీ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ క్రానిక్ లేటెన్సీ పీరియడ్లోకి జారుకుంటుంది. అప్పుడు మళ్ళీ మనిషి నార్మల్ అయిపోతాడు. అప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కూడా కనపడవు మామూలుగా. ఒకసారి వచ్చిన తర్వాత దాదాపు హెచ్ఐవి ఈ రోజు ఒక వ్యక్తికి సోకితే 10 సంవత్సరాల వరకు కూడా అతనికి తెలవకపోవచ్చు, అతనికి ఉంది అనేటటువంటి విషయం కూడా తెలియకపోవచ్చు. ఒక్కోసారి చిన్న చలి, ఇలాంటి జ్వరం, వీక్నెస్ ఉంది అని టెస్ట్ చేయించుకుంటే తప్ప అనుమానం వస్తే సరే ఒక 2-3 నెలల తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క చలి, జ్వరం ఇవన్నీ తగ్గిపోయి మళ్ళీ ఏసిమ్టమాటిక్ అయిపోతారు. లేటెన్సీ పీరియడ్ అంటాం, ఇదే డేంజరస్. కాబట్టి అప్పుడు ఏంటంటే మెల్లగా మళ్ళీ మన యొక్క ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మళ్ళీ పెరిగిపోతుంది, ఇది టీ సెల్ మీద దాడి చేస్తుంది. ఎయిడ్స్ సోకిన వెంటనే కొన్ని రకాల సిమ్టమ్స్ బయటకు వస్తే కానీ టెస్ట్ చేస్తే కానీ అర్థం కాదు. అటువంటిది ఎయిడ్స్ సోకిన తర్వాత ఎన్ని రోజులకి పీపుల్స్ మీ దగ్గర రావడం జరిగింది అంటే ఎయిడ్స్ సోకిన తర్వాత లేట్ గ్యాప్ అనేది? అంటే చాలా మంది యాక్సిడెంటల్గానే ఎక్కువ మంది బయటపడుతుంటారు. మేము ఒక జబ్బు కోసం పరీక్ష చేస్తుంటాం, ఇది హెచ్ఐవి అనేది ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్. ఎక్కడైనా సరే ఎవరికైనా సరే ఒక 1 నెల రోజులు జ్వరం తగ్గట్లేదు, ఎవరికైనా సరే ఒక విరోచనాలు ఒక 2-3 నెలల నుంచి విరోచనాలు అవుతున్నాయి, ఎవరైనా సరే అనవసరంగా బరువు తగ్గిపోతున్నారు, ఎవరికైనా సరే ఈ జ్వరం ఎంతకీ తగ్గట్లేదు, ఎంతకీ ఆకలి కావట్లేదు, నీరసంగా ఉంటున్నాడు, ఫెటీగ్ అనమాట, తర్వాత ఆయాసం వస్తుంది అనవసరంగా, అంటే మనకు తెలిసిపోతుంటుంది. అంటే సిక్ అయిపోతాడు ఆ వ్యక్తి. సిక్ అయినటువంటి వ్యక్తికి జనరల్గా మనం టెస్ట్ కనుక హెచ్ఐవి చేసినట్లయితే అప్పుడు అందులో బయటపడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి వ్యక్తి చాలామందికి ఏం డౌట్ ఉంటుందంటే మరి వచ్చిన తర్వాత అసలు మనం ఎన్ని రోజులు బతుకుతాం, అసలు హెచ్ఐవి సోకిన తర్వాత ఎన్ని రోజులు బతుకుతాం అనేటటువంటి డౌట్ ఉంటుంది. ఈరోజు ఒక 30 సంవత్సరాల వ్యక్తికో 25 సంవత్సరాల వ్యక్తికో హెచ్ఐవి వచ్చింది అనుకుందాం, సపోజ్ ఈరోజు బ్యాక్టీరియా ఆ వైరస్ ఎంటర్ అయింది అనుకుందాం. అతను కనుక సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు హైయెస్ట్ లైఫ్ పాసిబిలిటీ ఉంది. అంటే 25, 30 ప్లస్ ఈ యొక్క 50 అంటే 80 సంవత్సరాలు. అంటే దాదాపు నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఇప్పుడు వస్తున్నటువంటి గొప్ప పరిణామం అనమాట. ఒకప్పుడు లేదు ఇది. అంటే అంత మంచి మందులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తే కనుక దీనివల్ల భయపడేటటువంటి పరిస్థితులు రాకపోవచ్చు, కానీ మందులు కరెక్ట్గా వాడాలి. మెడిసిన్ ఎక్స్పెన్సివ్ అని చాలా మందికి మన భారతదేశంలో గొప్పతనం ఏంటంటే ఎయిడ్స్ మీద అందరికంటే తక్కువ ధరలో మందులు తయారు చేసే దేశం మనదే. కాబట్టి ఈ దేశం మందులు చాలా కాస్ట్ తక్కువ, తర్వాత ఫ్రీగా మందులు ఉండేటటువంటి ఇది ఉన్నాయి. ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్లో ఈ మందులు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్లో ఈ మందులు ఉన్నాయి. తర్వాత 41 to 50 సెంటర్స్ ఇప్పుడు మన రాష్ట్రంలో ఏఆర్టీ అంటే యాంటీ రిట్రోవైరల్ థెరపీ ఇచ్చేటటువంటి సెంటర్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి. కానీ కామన్ మ్యాన్కి ఈ విషయం తెలియదు. శ్వాస ఫౌండేషన్ అనేది అంటే ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది అంటే ప్రికాషన్కి కానివ్వండి, లేదంటే ఎయిడ్స్ సోకిన వెంటనే ఏం చేయాలి దీని గురించి, ఎందుకంటే టాప్ లెవెల్లో హైదరాబాద్ ఉంది కాబట్టి సో దీని గురించి నేనేమనుకుంటున్నాను హెచ్ఐవి ఇప్పుడు దీంట్లో ఏంటంటే అందరికీ ఆరోగ్యం అనే దాంట్లో నెంబర్ 1 సాంగ్ ఏంటంటే ఎయిడ్స్ మీద ఒక సాంగ్ ఉందన్నమాట. ఈ ఎయిడ్స్ మీద సాంగ్ని శ్వాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో
మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సినిమా థియేటర్లో కూడా ఈ సాంగ్ను మనం ప్రదర్శింపజేసినట్లయితే కామన్ మ్యాన్కు కూడా దీని మీద అవగాహన వస్తుంది. కలికాల గర్భాన ఎయిడ్స్ వ్యాధి గుండె కొక్కొరకో, ఈ కలతని దురమాని కళ్ళు తెరవండయ్య కొక్కొరకో, 7 లోకాల్లో ఏడాలేదంటాను కొక్కొరకో, ఈ ఎయిడ్స్ వ్యాధి మనకు ఎట్లా వ్యాపించేను కొక్కొరకో. కన్ను మిన్ను కానకపోతే కాటు వేస్తూ పోతా ఉంది, దాచుకుంటే మూసుకుంటే బ్రతుకునే కాలుస్తుంది. ఏడిస్తే పోదంట, దూడిస్తే పోదంట, నివారణే తప్ప చికిత్స లేదంట, నివారణే తప్ప చికిత్స లేదంట. ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎయిడ్స్ ఉన్న వాళ్ళని ముద్దు పెట్టుకుంటేనో, ఎయిడ్స్ ఉన్న వాళ్ళని షేక్ హ్యాండ్ ఇస్తేనో, ఎయిడ్స్ వాళ్ళు వాడినటువంటి బాత్రూమ్ను వాడితేనో, వాళ్ళు తిన్న ప్లేట్లో తింటేనో, లేకపోతే వాళ్ళని ముట్టుకుంటేనో ఇట్లా వచ్చేది కాదు. ఇది కేవలం సెక్సువల్ ఇంటర్ కోర్స్ ద్వారా, ఇంజెక్షన్ల ద్వారా, మదర్ టు చైల్డ్ ద్వారా ఇలా వస్తుందే తప్ప ఇదేదో ముట్టుకోగానే వచ్చేది కాదు. కాబట్టి వీటి మీద అంటే ఎయిడ్స్ పేషెంట్ని రాగానే అంటే వాళ్ళని ఒక సపరేట్గా చూడటం, వాళ్ళని ఒక ఈ సొసైటీ నుంచి వెలివేయటం, కుటుంబం నుంచి వెలివేయటం అనేది కాకుండా వాళ్ళని కూడా మనుషులుగానే చూడాలి అనేటటువంటి కాన్సెప్ట్తోని ఈ క్యాసెట్ తయారు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. శ్వాస ఫౌండేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటారు? ఆరోగ్య సూత్రాలపై అవగాహన కలిగించటం అనేది శ్వాస ఫౌండేషన్ యొక్క ముఖ్యమైనటువంటి ప్రధాన ఉద్దేశం. అంటే ప్రజలు రకరకాల బారిన పడుతున్నారు, అంటే ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నారు, దాని తర్వాత ఎయిడ్స్ బారిన పడుతున్నారు, తర్వాత మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు, టీబీ, జనాభా సమస్యలు, పాన్ మసాలా, గుట్కాలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలతోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆరోగ్య సూత్రాలపై అవగాహన కలిగించడం వల్ల ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడైనా సరే ఒక ఐసీయూలో పోవటం కంటే ఐసీయూలోకి ఎమర్జెన్సీలోకి పోకుండా ఉండాలంటే ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఆరోగ్య సూత్రాల మీద కనీసమైనటువంటి ప్రాథమిక అవగాహన ఈరోజు దేశంలో ఉన్నటువంటి చాలామంది ప్రజల్లో లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ అవగాహన కలిగించడం కోసం ముఖ్యంగా నేను గత దశాబ్ద కాలం పైగా అలర్జీ, ఆస్మా మీద అవగాహన కలిగిస్తున్నాను. అలాగే రకరకాలైనటువంటి వ్యాధుల మీద అవగాహన కలిగించాలనేది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశంగా తీసుకొని శ్వాస ఫౌండేషన్ని మనం స్థాపించి దాని ద్వారా రకరకాలైనటువంటి కార్యక్రమాలు అనేవి చేస్తున్నాం. ఓకేనండి విష్ణురావు గారు, అసలు ఎయిడ్స్ని ఎలా గుర్తించాలి, ఎటువంటి మెడిసిన్ తీసుకుంటే మంచిదని తెలియజేశారు. అంతేకాకుండా మీ శ్వాస ఫౌండేషన్ అనేది సాంగ్స్ రూపంలో మంచి అవగాహన పద్ధతులను కూడా క్రియేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి వరల్డ్ ఎయిడ్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం TV5.